అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. గత 4 రోజుల కిందట ఏదైతే మంత్రుల పర్యటనలో భాగంగా ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో వేముల వీరేశంను అవమానపరుస్తున్నటువంటి వీడియో, లోపలికి వెళ్ళనినటువంటి వీడియోను మనం సోషల్ మీడియాలో చూసాం. 4 రోజుల తర్వాత వేముల వీరేశం గారు స్పీకర్ గారిని కలవడానికి వచ్చారు. ఒకసారి వీరేశం గారితో మాట్లాడదాం. వీరేశం గారు, ఎందుకు 4 రోజుల సమయం పట్టింది? ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రధానంగా మీకు మద్దతుగా కింద కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అంటే నేను ఆ రోజే చెప్పినాను, నేను ప్రివిలేజ్ ఇస్తానని చెప్పేసి ఆ రోజే ప్రకటించడం జరిగింది. నేను ఇవ్వాలన్నప్పుడు నేను లాయర్ని సంప్రదించి కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి కోడ్ చేస్తూ నేను ఇవ్వాలి. దానికి ఒక రోజు టైం తీసుకున్నాను. ఆ తర్వాత వరదలు రావటము, ప్రజలంతా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ప్రజలకు భరోసా ఇచ్చి, ఆ ప్రజలకు ధైర్యం చేసి, నా కాన్స్టిట్యున్సీలో అయినటువంటి డ్యామేజ్లను కూడా నేను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది. బట్ నా సమస్యనే లోకం సమస్యగా చూపించడం అనేటువంటి నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఈరోజు కొంచెం వర్షాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టినాయి. నా కాన్స్టిట్యున్సీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్ సైడ్లో ప్రజలు ఉన్నారు. ఈరోజు నేను స్పీకర్ గారి టైం తీసుకొని వచ్చి ఇవ్వటం జరిగింది. దాంతోపాటుగా ఓవరాల్గా అక్కడ సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీతో మాట్లాడే ప్రయత్నం చేసిరా? దాని మీద ఏమైనా ఒక క్లారిటీ తీసుకున్నారా? మా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం జరిగిందని చెప్పేసి ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడనే నా కోసం గట్టిగా మాట్లాడారు. బీడ్ల ఐలయ్య గారు కానీ, అట్లాగే మందుల సామేల్ గారు కానీ, మా ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, తీన్మార్ మల్లన్న గారు కానీ, అట్లాగే కుమ్మం అనిల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు జరిగినటువంటి దాన్ని తీవ్రంగా సీరియస్గా వాళ్ళను మందలేయటం జరిగింది. అట్లా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే కుమ్మం అనిల్ గారు నేను స్టేజ్ కాడికి పోయి ఉంటే అక్కడ కూడా వచ్చేసి రిక్వెస్ట్ చేశారు. నేను ఆ రోజు చెప్పినాను, నేను ప్రివిలేజ్ ఇస్తానన్నా, ఇది ఎక్కడనో ఒక్కడ స్టాప్ కావాలి. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ఇట్లా జరగకుండా ఉండాలి అని అంటే మనం ఎవరో ఒకరు ముందుబడి కంప్లైంట్ చేయాలి, నేను చేస్తానని చెప్పేస్తే ఓకే ప్రొసీడ్ అని చెప్పేసి వారు కూడా నాకు మద్దతు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు కొంచెం ఫీవర్ ఇష్యూ ఉండి హెలిప్యాడ్ కాడికి రాలేదు. స్టేజ్ మీద నుంచి అక్కడ ఎవరు వాళ్ళని డిస్పర్స్ అయిన తర్వాత విషయం తెలిసి రాజగోపాల్ అన్న నాతో మాట్లాడిండు, వెంకరెడ్డి సార్ కూడా మా మంత్రి గారు మాట్లాడిండు, ఉత్తమ్ కుమార్ అన్న కూడా మాట్లాడిండు, పొంగులేటి గారు కూడా ఏం జరిగిందని చెప్పారు. ఇట్లా జరిగిందన్నా నేను కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నా ఆ 3 ఆఫీసర్ల మీద. అంటే ఓకే చేయండి, పిలిపించి మందలియండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ వీరేశం గారు, నేను అడిగే ప్రశ్న మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మీడియా సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరుగుతుంది. నల్గొండలో ఉన్నటువంటి రెడ్లు వీరేశంను ఎదగనీయకుండా తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కుట్రలో భాగంగానే అవమానం జరిగింది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? అది ప్రచారం మాత్రమే. నేను ఎమ్మెల్యేనైనాను, వారు ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రి అయ్యేటోళ్ళు మంత్రి అయ్యారు. బట్ నన్ను నన్ను ఎదగకుండా చేయవలసినటువంటి అవసరం వాళ్ళకేముంటుంది? మేమందరం ఒకటే పార్టీలు ఉన్నాం. ఎన్నికలు కూడా సమిష్టిగా కలిసి కొట్లాడినాం, ఒకరికొకరు సహకరించుకున్నాం. అది ఉత్త ప్రచారం మాత్రమే తప్ప మా జిల్లాలో ఉండేటువంటి ఏ ప్రజాప్రతినిధికి మధ్య ఎలాంటి పొరపొచ్చులు కానీ ఎలాంటి భిన్నాభిప్రాయాలు కానీ లేవు. అందరం సమిష్టిగా ఉన్నాం, సమిష్టిగానే ముందుకు పోతున్నాం. ఇది పోలీసు చర్యగా, పోలీసు వాళ్ళు చేసినటువంటి ఓవర్ యాక్షన్గా చూస్తున్నాము. ఇది నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే సామాన్యమైనటువంటి వ్యక్తికి కూడా ఇట్లాంటిది జరగటానికి వీల్లేదు అనేటువంటి దానికోసం మాత్రమే మేము ఈ ప్రొసీజర్ను ఫాలో అవుతాం. కానీ వేముల వీరేశం 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒక మాస్ లీడర్గా మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని ఒక పోలీసు ఉన్నత అధికారి గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యం అనిపించట్లేదా? ఆశ్చర్యం అనిపించటం అనేటువంటిది ఒక భాగం అయితే, గత తాలూకు నేను 18లో ఓడిపోయిన తర్వాత కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు పోలీసు వాళ్ళు. ఆ తాలూకు ఆనవాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వీళ్ళ మైండ్ సెట్లో ఆ భావాలు, ఆ భావజాలం పోలేదు. అది పోవాలని అంటే వీరిని పై స్థాయి నుంచి ఏదో రకమైనటువంటి మందలింపు జరగాలనేటువంటి దానికోసం మాత్రమే మేము ఈ ప్రివిలేజ్ ఇవ్వటం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారిగా ఏదైతే వేముల వీరేశం గారు అక్కడ జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో దాని మీద ఒక పూర్తి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మంత్రుల పర్యటనలో భాగంగా అక్కడ ఏం జరిగింది, అక్కడ జరిగినటువంటి అవమానం ఏంటి, దానికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ను కలిశారు. స్పీకర్కు ఆయన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. నమ్మకం ఉంది ప్రజాస్వామ్యం మీద అంటూ వేముల వీరేశం చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.